బాను నీకు ఒకటి చెప్తా. ఇద్దరం ఉన్నాం, ఒకటి ఏంటి రెండు డీల్ చెప్పరా? అబ్బా గలీజ్ పంచ్ కాదు, గల్లీ బాయ్స్ పంచ్. ఇట్లాంటి కుప్పలు కుప్పలు ఉంటాయి. లెట్స్ వెల్కమ్ గల్లీ బాయ్స్. లక్ష్మి నా సిన్ని లక్ష్మి, అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను కిచ్చుమి. లక్ష్మి నా సిన్ని లక్ష్మి, అబ్బా ఒక్కసారి నువ్వు నన్ను కిచ్చుమి. లై లబ్బరు బొమ్మవే లవ్ సక్కదనమలే. నున్నగున్నావు, కొంచెం నున్నగా చేసిన. ఏమో దులుపుకుంటున్నావు, ఏమో కొంచెం లూజ్ అయింది. మన ఈ ఊరికి సర్పంచ్ ఎన్నో చేసినా మన ఈ ఊరి కోసం కూర్చున్నాం. మన దగ్గర క్రౌడ్ వస్తుంటారు చాలా మంది. నమస్తే భాస్కర్. నేను మా మామతానికి పోతున్నా. సేమ్ నీలాగానే దూలగాడు, వానికేమో నోరు దూలు ఉంటది, మరి నాకేరా ఒళ్ళంతా దూలు ఉంటది. మామా మామ కాదు సందు మామ. బుగ్గే బంగారమ్మా, సిగ్గే సింగారమ్మా, అగ్గే కాజేసేలేమ్మా. దేవుడా ఆగు, ఎమ్మెల్యే ఫోన్ చేస్తుండు. ఏందంట మామ? ఏం లేదంట. ఎమ్మెల్యే అంటే గుర్తుకొచ్చింది, ఎల్లుండి ఎలక్షన్లు కదా. ఏ సైడ్ ఉంటున్నావు? సూసైడ్. సూసైడ్ ఏంది మామ? సీట్ చేయకపోతే గదే చేద్దాం అనుకుంటున్నా. మన ఊర్లో వర్షం లేకున్నా గానీ పంటలు భలే వండినా మామ ఈసారి. నా సలవే అది, వర్షాలు వల్లే. అవును, పంటలు పండడం లేదని ఒక్కొక్క చెట్టుకు మొత్తం గోరింటాకు పెట్టుకుంటూ పోయినా, ఘోరంగా వండింది. ఏహే అది కాదు, అది కాకపోతే సద్దాం, అది కాకపోతే సద్దాం ట్రెండింగ్ లో ఉంటది. హైదరాబాద్ లో వణికిస్తుందంట. బా ఏం ఫ్యాన్ రాది, కనుక్కో, మనం రెండు తెప్పిద్దాం. ఏంటిది? అదే వణికితాదన్నావు కదా. ఇది అబ్బా అది కాదు, వణికిచ్చుడు అంటే చైనా నుంచి హైదరాబాద్ కి కరోనా వచ్చిందంట. కరోనా నాకు తెలుసు, నిన్న ఎమ్మెల్యేతో ఇదే మీటింగ్ జరిగింది. అది కంపల్సరీ మా ఊరు రావాలని చెప్పినా నేను. ఓహో అది కరీనా కాదు, కరోనా. నాకు తెలుసు, కరీనా అంటే బాలీవుడ్ హీరోయిన్, కరోనా అంటే చైనాది. ఆచో చాంగోవే, ఆచో చాంగోవే. అది కనుక మన ఊరికి వచ్చింది అనుకో, అందరు పడి చేస్తారు. అంత పెద్ద ఫిగర్ అది. అయితే రావాల్సిందే ఈవెంట్ కి 5,000 ఇద్దాం. అరే నీ అవ్వది ఈవెంట్ కి రానికి పిల్ల కాదు, రోగము. అది వచ్చినట్టు అందరు చచ్చిపోతారని చెప్తున్నా. బాగుంది. ఏం బాగుందో ఏమో నీ అమ్మ. కూర్చో మామా. ఎల్లుండి ఉగాది వస్తుంది కదా, మరి ఉగాదికి ఏం పెట్టిస్తున్నావు? 6 గంటలకు అలారం పెడుతున్నా, 6 గంటలకు అలారం పెడుతున్నా. జనాల కోసం ఏం పెడుతున్నా అనుకున్నా. గుడికాడ పాట పెడతా, అందరు ఇనూర్రి. అవు మామా, మొన్న ఎమ్మెల్యే సాబ్ వచ్చి మన ఊర్లన్నీ లైట్లు వేపించంట కదా. పొద్దుగాల 6 గంటలు లేచే వరకు లైట్లన్నీ వలిగిపోయినాయంట. నేనే వాళ్ళగొట్టింది. ఎందుకు? ఎమ్మెల్యే ఏం చెప్పిండు, 6 తర్వాత లైట్లు కనపడుతున్నాడు అంతే. చింతకాయలు ఎన్నిసార్లు కొట్లే. అమ్మ నువ్వెళ్ళే సర్పంచ్ అయినవరా నాయన, నాకు అర్థమైతే లేదు. మీరే కదా ఓట్లేసింది, మీరే కదా ఓట్లేసింది. చిల్లరంతో కూర్చోవద్దని చెప్పినా కదా. అరే నీ చిల్లర అంటుండు పోరా. అన్నది వీని కాదు, నిన్నే. నిన్నెందుకన్నా ఈ రోజు దేవుడా. ఇగో నీతో మాట్లాడడం కంటే పోయేది నయ్యవిగా. నయ్యం ఎప్పుడో పోయింది ఎన్కౌంటర్ లో. ఇదంతా కానీ పోతున్నా. ఏ పో పో, నేను పోయేస్తా. అరే పో, నీ అమ్మ పనున్నది. కౌశల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తుతే సత్యవర జావనం సత్యయ పత్యయ పతియ దైవం. పత్యాపరంలాగా ఉంది. ఏమక్క డబ్బింగ్ చెప్తా? చెప్తారా? ఎవరికి? హీరోయిన్ కా? కాదు హీరోకి, కాదు హీరోకి. ఏమండి లేవుర్రి చాయ్ తాగా లేవుర్రి. ఆ మోడు ఏందో ఏమో రాత్రి మొత్తం వండనియాడు, పొద్దున మొత్తం లేవాడు. లేవు అగో రాత్రి సిగ్గుపడ్డది కాదు. లేవు అగో. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మీ నాయన లేడా? మేమెట్లా పుట్టినామే? చచ్చిపోయిండ్రా. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలరా? ఏడవాలి. ఏంది నా ఇదా? నా సైజ్ ఏంది, ఇచ్చే సైజ్ ఏంది? రవి సైజ్ ఇది, రవి సైజ్ ఇది. ఏమైందిరా? మన అయ్యలేడురా. ఆడేవు మీ అమ్మ మొగుడా? మన నాయన పోయిండ్రా. రవి నువ్వు పోతే పో, మా నాయన్ని తీసుకోబోబాకు అని చెప్పిన. ఎంత తీసుకోమంటారా? ఎంత తీసుకోమంటారా?
దేవుని తనకి వేయండిరా. నువ్వు దేవుడు దెయ్యం ఏందేందో చెప్తా ఉంటావు. ఏమైంది మా? ఎందుకు ఏడుతున్నావా? నా తాళి పోయిందిరా. నాకు తెలుసు ఇప్పుడు ఏడ తాకట్టు పెడతాడు నా బాధ తెలుసు. నేను వెళ్ళి తీసుకుని వస్తాను. టెన్షన్ పడబాకు. మన నాయన చచ్చిపోయిండ్రా. ఎవరికి చెప్పి చచ్చిపోయిండు? ఎవరికి చెప్పి చచ్చిపోయిండు? చెప్పి పోతాడా? ఎవడైనా చెప్పి పోతాడా? నేను బడికి పోయేటప్పుడు నాయన బడికి పోయేస్తా అని చెప్తా. చచ్చిపోయేటప్పుడు చెప్పాలా లేదా? అట్లా చెప్తారా? చచ్చిపోయిండ్రు ఇంకా లేరా మన నాయన? లేడా ఇప్పుడు నాకు బండే పురిపిస్తారు. బండే పురిపిస్తారు. అన్ని సగం పనులు చేస్తాడు. సగం మొగుడు. సగం మొగుడు ఏంద్రా? అదే సగం మొగుడు పనులు చేస్తారు. సగం పుట్టిన మామా మామ వచ్చిండ్రా. అదే ఓదార్పురా నాయన. మామ ఏడికి మామ పోయేది? ఎందుకు మామ? ఎందుకు పోతున్నావు మామ? మనిషినా నాకేమైతాడు? బొమ్మరిది అవుతాడు. బావసి లేడా? మొగుడు చచ్చి పిల్లలు ఏడుస్తుంటే ఉంచుకున్నాడు వచ్చి ఊటీ వెళ్దామన్నాడంట. పోనీ బంధువులు ఫోన్ చేసినావా? చేయలేదు మామ. పోనీ అడుంది మామ. హలో రమేష్ గారు. హలో ఏం కాలే మన మల్లయ్య మావా. నీలాగు నీలాగు ఏం కాలే. చచ్చిపోయింది అంతే. చచ్చిపోయింది అంతే. వాళ్ళ కొడుకు మారుతానంట. పెట్టేసిండు. ఒకసారి ఫేస్ చూస్తా. ఒకసారి తిమ్మా. వద్దమ్మా నా బంగారాన్ని నేను తప్ప ఎవరు చూడొద్దమ్మా. ఏం కాదు. మయ్య చచ్చిపోయాను కదా, మాకు దిక్కేడుంది. ఇంకా దిక్కేందుకు లేదురా? ఈస్ట్ ఉన్నది, వెస్ట్ ఉన్నది, నార్త్ ఉన్నది, సౌత్ ఉన్నది. ఏడ కావాలంటే అలా బుడుసురి. ఆ దిక్కు కాదు మామా. మయ్య చచ్చిపోయాను కదా, మేము అయ్యాన్ని ఎవరిని విలువని మామా? రవిని విలువ. ఖాళీగా ఉన్నాడు కదా ఇంట్లో. మెటీరియల్ అట్లున్నది. అది కాదు బాబా. అది కాకపోతే సద్దాం రా. ఎన్నిసార్లు చెప్పాలి? ఎంత మంచివర్రా మల్లయ్య. అప్పట్లో ఫుల్ తాగి మీషన్ తిప్పి లుంగి ఎగ్గట్టి పోతా అంటే ఊరంతా ఉరుకుతాండే. దేనికి మామా? కాదు. అప్పట్లో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకి చెమటలు పట్టించిండు. ఎట్లా మామా? పెళ్లికి పిలిచి రూమ్ లేసి గడే పెట్టిండు బయట. అంతెందుకే మామా? పోలీసులకి సుక్కలు చూపించింది తెలుసా? ఎట్లా మామా? సంతకం పెట్టా అంటే మొత్తం ముగ్గేసిండు. డైలీ తాగి సెంటర్ లో వంట అంటే కుక్కలను వచ్చి ఈయన దగ్గర వంట అంటే ఇప్పుడు ఏడ ఉంటాయా కుక్కలు? అవి ఏమన్నా లేదు మామా. మామ నేను లేకపోతే ఏమైపోయేటోళ్ళు. తినరా. వద్దు మామా. ఇటు చూడు, మీ అయ్యే చచ్చిపోయిండ్రా. తిను, ముద్ద తిను. వద్దు మామా. మీ అయ్యక రాడ్రా. రే తిను. వద్దు మామా, నాకు చాలు మామా. మీ అయ్యక కనపడరా. అయ్యో అయ్యో అయ్యో. రే చిన్నడా కూర్చున్నాయింది. లేచే ఉన్నా. ఏడవకరా. నేను ఏడుస్తున్నా, నువ్వే ఏడుస్తున్నా. అయ్యే చచ్చిపోతే ఏడవాలరా. నేను ఏడవను. ఎందుకు? బండి ఇప్పిస్తానని చెప్పి నాకు బండి ఇప్పకుండా చచ్చిపోయిండు. ఓ పని చేయి. చెప్పు. మీ అమ్మకి ఇప్పుడు పింఛన్ పైసలు వస్తాయి. ఆ పైసలు కడి చేసి నేను బండి కొనిస్తా. నాయనా ఏ బండి కావాలో చెప్పవా? పల్సర్ స్టాండ్ అంతా లేవు. అతను ఏడు పెట్టుకుంటావు. కాదు ఏందిరా సావు దగ్గర సందడే లేదు. సందడేంది మా? కొట్టురా, బ్యాండ్ కొట్టుర్రి. నువ్వేం చెప్తున్నావు రా? ఏడుస్తున్నావు. చెప్పు. సరే మామా.
కాదు నువ్వు కోతి వేసి చింపాంజా బాధలో ఉన్నా కదా మామ ఆత్మ హ్యాపీగా ఫీల్ కావాలి అందుకే బాగా జోష్లో డాన్స్ చేయాలి ఎట్టయితే బాబా మొత్తం ఇక ఎవరి పెళ్లిది మొత్తం మస్తు నీ సావే గ్రాండ్ చేస్తాను ఏమో నేనేం వచ్చిన కనబడుతున్నా కదా నా మీద ప్రేమ ఉన్నది కాబట్టి నాకు అనిపిస్తుంది మీ కొడుకు కనపడుతుందా నేను నాయన పైన వాళ్ళ కింద చేస్తున్నావు అరే నేను పైకి పోలేదా సావలేదురా నేను ఏమే నేను మీ ఆయనను నా మొగుడు నాకు తప్ప ఎవరిని కనిపిస్తలేడా అమ్మా నా బంగారాన్ని వదులుకున్నా కదా అమ్మా నేను సావలేదు ఇంకెవరమ్మా దిక్కు అరే చిన్న ఏంట్రా ఎవరు నమ్ముతలేరా నాకు తెలుసు ఇంకా నువ్వు చచ్చిపోయినా నాకు లాభం లే నాకు మామ బండి ఇప్పిస్తాడంట నీ సావలేదంటే ఎవరు నమ్మలేరు నీ నిజంగానే దత్త ఆత్మ చచ్చిపోయింది శవం లేపురి దామవా ఇది పొలం మామా ఇప్పుడు ఏంది మామా మంచం మీద దిచ్చి బొమ్మ ఎవడు పెట్టిరా వాడే పెట్టచ్చు మామా దీనికి భయపడి మళ్ళీ నిజంగానే మంచోడయా ఆ విషయంలో నేను ఒప్పుకుంటా ఎందుకు మామా ఇప్పుడు పూలు తెచ్చినాం ఆ పనులు తెచ్చినాం వాళ్ళు ఛార్జీలు పెట్టుకొచ్చిరు అవన్నీ వేస్ట్ అవుతాయని చెప్పి ఆయన చచ్చిపోయాడు గొప్పోడే నిజంగా ఇప్పుడు ఏం చేయాలి మామా లేపుర్రి ఇంకేం చేస్తావు సూపర్ గ్రేట్ జాబ్ నాగబాబు గారు సదాం భాస్కర్ అండ్ సదాం రాజు బాగా ఎంటైన్ చేశారు గుడ్ కీప్ ఇట్ అప్ సావులో ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటది అనుకోలేదు మామూలుగా ఎవరైనా చనిపోతే బాధగా ఉండాలి కానీ విచిత్రంగా బాగుంది ఎల్బి శ్రీరామ్ గారు ఎలా అనిపించింది సార్ అన్ని ఎంజాయ్ చేసేయచ్చండి ఇవాళ రేపు చావును కూడా అయ్యో చావుని ఎలా చేస్తున్నారేంటని బాధపడక్కర్లేదు చాలా బాగుందండి లాస్ట్ లో నేను వచ్చుంటే చచ్చిపోయిన కూడా బతికించేవాడిని అమృతానే కదా అదే అమృతం కాబట్టి నవ్వించడానికి ఎంత ఏడవాలో మాకు అనుభవం ఉంది కాబట్టి చూస్తున్నంతసేపు మేము డిస్కస్ చేసుకుంటున్నాం ఇది బాగుంది కదా ఈ లైన్ బాగుంది కదా అని చాలా బాగా చేశారండి ఎక్స్ట్రాడినరీ లవ్లీ సార్ థ్యాంక్ యూ సో మచ్ గల్లీ బాయ్స్ ఆల్ ది బెస్ట్